ఇది వెజిటేబుల్ పప్పుచారు కండి. పప్పుచారు ఆ సాంబార్ కండి. నేను ఈ కప్పులో హాఫ్ కప్ వేసానండి. 2 కప్పుల వాటర్ పోసాను. ఇంకా రైస్ కండి 3 కప్పుల రైసు, 6 కప్పుల వాటర్ రైస్ కుక్కర్లో. పల్లీలండి డ్రై ఫ్రై చేయడానికి, పల్లి చట్నీకి. దోశ విత్ పల్లి చట్నీ అండి. ఇది డైలీ హాట్ వాము వాటర్ అండి. తగినన్ని నీళ్ళు తీసుకొని మనం ఒక హాఫ్ స్పూన్ వాము వేసేసి గోరువెచ్చగా బాగా మసలు పెట్టేసి దించేసానండి. ఎక్కువ మసలు పెట్టకుండా సరేనండి. ఆ తర్వాత చల్లారాక గోరువెచ్చగా తీసుకోవాలండి. ఇంటిల్లిపాది చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనం టేస్ట్కి తగినన్ని వాటర్ పోసుకొని మిక్స్ పట్టుకోవడమేనండి మెత్తగా. ఇంకా పోపుకండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇది పండు మిర్చి కారం అండి. కొత్తిమీర, పాలకూర ఏదైనా లీఫ్ వెజిటేబుల్స్ చల్లుకోవచ్చండి. ఈ విధంగా పండుమిర్చి కారం విత్ కొరియండర్. చూడండి ఎంత బాగుందో దోశ. చూస్తూనే టెంప్టింగ్ అవుతుంది. ఇలా ఒక్కోసారి ఒక్కో టేస్ట్తో దోశ పోసుకోవాలండి బ్రేక్ఫాస్ట్కి. చాలా చాలా బాగుందండి. ప్లీజ్ ట్రై ఇట్ అండి.